అలాగే యానం రాజకీయాలు కూడా హీటెక్కుతున్నాయి. రాజకీయ పయానం అంటూ వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ తెలుగు గడ్డపై తమిళ ఎన్నికల పోరు. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ మల్లాడి మధ్య పోటీ అట. జోరుగా ఎన్నికల ప్రచారం. బరిలో 13 మంది. ఈ నెల 9న పోలింగు, మే 4నైతే కౌంటింగు. తెలుగు ప్రాంతమే కానీ అక్కడంతా తమిళ పార్టీలు చర్చ నడుస్తుంటుంది. ఒకరు డిఎంకే అంటే మరొకరు ఏఐడిఎంకే, నమదు రాజ్యం కాంగ్రెస్ అంటారు. అంతేకాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పుదుచ్చేరిలో జరిగే రాజకీయ పరిణామాలు, తమిళ ప్రాంతీయ పార్టీల చర్చ జరగడమే కాకుండా ఆ పార్టీ నుంచి సైతం అభ్యర్థులు బరిలోకి దిగుతూ ఉంటారు. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం యానం రీజియన్. 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 తమిళనాడు రాష్ట్ర సరిహద్దున ఉన్న పుదుచ్చేరిలోనే ఉండడంతో తమిళ పార్టీల ప్రభావం అక్కడ అధికంగా ఉంటుంది. మిగిలిన ఒక నియోజకవర్గం యానం. తెలుగు ప్రాంతమైన జాతీయ పార్టీలతో పాటు మెజారిటీ తమిళ పార్టీలని ఇక్కడ నాయకులు తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది. కాకపోతే మల్లాడి కృష్ణారావు కూడా అందరికీ సుపరిచితులు. అలాగే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. లేదు ఈసారి